తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో నిన్న అర్ధరాత్రి తనపై టీడీపీ కార్యకర్తలు జరిపిన దాడి యత్నంపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. ఇక ఏలూరు జిల్లా గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమలలో అంబేద్కర్ విగ్రహం వద్ద టెంట్ వేసి ఆమె నిరసన తెలిపారు. వైసీపీ కార్యకర్తలపై గోపాలపురం టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు, టీడీపీ నాయకుడు ముల్లిపూడి బాపిరాజు దాడికి పాల్పడ్డారని ఆమె తెలిపారు. నల్లశాలలో మీటింగ్ లో మాట్లాడేటప్పుడు పోనీ వీళ్ళకి ఏమైనా ఛాలెంజ్లు ఏమైనా విసిరానా పోనీ అంత ఫ్రస్ట్రేట్ అయిపోవడానికి అలాంటిది కూడా ఏమీ మాట్లాడలేదు. మన నాయకుడి గురించి మాట్లాడడం, మన నాయకుడు చేసిన మంచిని గురించి మాట్లాడడం, అక్కడ ఉన్న కార్యకర్తలు నాయకులందరూ కూడా ఎంతో సంతోషంగా ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు మరి చూడలేక ఓరవలేక నీచ రాజకీయాలకి దిగజారిపోయారని చెప్పడానికి చాలా బాధగా ఉంది. ఇలాంటి దాడులు ఎక్కడ జరిగినా కూడా మేము ఖండించాలి, అందరం ఖండించాలి. నేను కూడా ఈ దాడిని ఖండిస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాన్ని నెరవేర్చిన ముఖ్యమంత్రి ఎవరు? మన జగనన్న. ఈ రోజున జగనన్న మనకిచ్చిన మరి గౌరవాన్ని వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఈ రోజున దళిత మహిళనైన నా మీద దాడులు చేస్తూ, కించపరుస్తూ, నోటికొచ్చినట్టు మాట్లాడుతూ, అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఈ విధంగా దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరంతా కూడా ఆలోచన చేయండి. నల్లశాలలో పోనీ వీళ్ళకి ఏమైనా ఛాలెంజ్లు ఏమైనా విసిరానా పోనీ అంత ఫ్రస్ట్రేట్ అయిపోవడానికి అలాంటిది కూడా